గోవాలో దారుణ హత్యకు గురైన రవితేజ మృతదేహాన్ని తాడేపల్లిగూడెం తరలించారు. రవితేజ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రవితేజ తన స్నేహితులతో కలిసి గోవా టూర్ వెళ్లాడు. తాడేపల్లిగూడెం 6వ వార్డుకు చెందిన రవితేజతో సహా 5గురు యువకులు 3 యువతులు కలిసి గోవా వెళ్లారు. అయితే అక్కడ రవితేజ స్నేహితురాలి పట్ల ఓ హోటల్ యజమాని కొడుకు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతనితో రవితేజ గొడవ పడ్డాడు. ఒక్కసారిగా అక్కడ హోటల్ సిబ్బంది అంతా ఏకమై కర్రలతో దాడి చేయడంతో రవితేజ తలపై తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో రవితేజ అక్కడికక్కడే మృతి చెందినట్లు అతని స్నేహితులు చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న కుర్రోళ్ళకి ఇలా జరుగుతుంటే మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పారు ఈ సభాముఖంగా అడగాల్సి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ప్రతి రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుంచి వెళ్ళే ప్రైవేటుల నుంచి ఎంతో ఆదాయం పొందుతున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ఎవరో ఈ లోటు తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈ విషయంలో గోవా గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ చర్చించి ఇటువంటి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. గోవాలో దారుణ హత్యకు గురైన రవితేజ మృతదేహాన్ని తాడేపల్లిగూడెం తరలించారు. రవితేజ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చూసుకుంటే కనుక గోవా పర్యటనకు వెళ్ళినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందినటువంటి బొల్లా రవితేజ అనే ఇప్పుడు దారుణ హత్య ఘటనకు గురవటం కూడా కేవలం కలకలం నింపిందని చెప్పొచ్చు. చూస్తే కనుక స్నేహితులతో కలిసి సుమారు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని చెప్పి అక్కడికి వెళ్లారు. చూస్తే కనుక ఎవరైతే తాడేపల్లి పట్టణం చెందినటువంటి రవితేజ 6వ వార్డుకు చెందినటువంటి వ్యక్తి 5గురు యువకులు మరియు యువతులతో కూడా మొత్తం 8 మంది కూడా నూతన సంవత్సర వేడుకలు చేసుకుని వెళ్ళారు. గోవా ట్రిప్ వెళ్లారనమాట. చూసుకుంటే ప్రధానంగా గోవాకు సంబంధించినట్టు చూస్తే 29వ తారీఖు వెళ్ళినటువంటి వీరు కూడా చూస్తే అక్కడ జరిగినటువంటి మంగళవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చిన సమయంలో గోవాకు సంబంధించినటువంటి ఎవరైతే బీచ్ కి సంబంధించినటువంటి బీచ్ లో కూడా బీచ్ స్టార్ట్ అనేటువంటి రెస్టారెంట్ ఉంది. అక్కడ రెస్టారెంట్ సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అగ్నెల్ సిల్వేరా మరియు అతని కుమారుడు కూడా ఎవరైతే ఉన్నారో షూబర్టర్ సిల్వేరా అనేటువంటి వీరిద్దరు ఉన్నారు. వీరికి సంబంధించిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడితో కూడా వాగ్వాదం జరిగింది. వీరికి సంబంధించినటువంటి వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రవితేజ స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా చూస్తే కన్నా కొంత అసభ్యంగా మాట్లాడటం కూడా జరిగింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో రెస్టారెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రవితేజపై దాడి చేయడం మరియు సరుకుదారులు పెట్టి దారుణంగా తలపై కొట్టడంతో కూడా అక్కడే పడిపోయాడు. అతను రక్తమండలో పడినటువంటి అతను కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టు పరుచుకోవడం నెలకొంది. చూస్తే కనుక ఒక అరగంట ముందు తీసుకెళ్ళినట్టే బతికేయడం కూడా వైద్యులు కూడా చెప్పినట్టు పరుచుకోవడం చూసింది. చూస్తే కనుక అతని డెడ్ బాడీకి సంబంధించి 3 రోజుల తర్వాత చూస్తే కనుక ఈ రోజుకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి విమానంలో గన్నవరం చేరుకుంది. అక్కడ నుంచి కూడా ఇక్కడ తాడేపల్లిగూడెం కూడా తీసుకోవడంతో కూడా కుటుంబ సభ్యులంతా కూడా శోకచంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఉత్సాహంగా గడిపేందుకు కూడా ఏదైతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వెళ్ళినటువంటి వ్యక్తి జీవిగా కూడా శవం తిరిగి రావడం పట్ల పూర్తిగా కూడా తాడేపల్లిగూడెం అంతా కూడా విషాదకాలు అందుకున్నాయి. చూస్తే ఎవరైతే దాడి చేశారో అతనికి సంబంధించినటువంటి రెస్టారెంట్ యజమాని పైన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నట్టు కనబడుతున్నాయి. అయితే పోతురాజు, గోవాకు సంబంధించి అక్కడి అధికారులు గాని ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఈ సంఘటనకు సంబంధించి? ప్రధానంగా చూసుకుంటే గోవాకి సంబంధించినటువంటి జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి కూడా బీచ్ స్టార్ట్ సంబంధించినటువంటి యజమానితో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో నలుగురిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఐజీ ఎవరైతే ఉన్నారో డిఐజీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. వీరిపై కూడా విచారణ జరుగుతుంది. చూస్తే కనుక డిఐజీ ఎవరైతే ఉన్న వర్షా శర్మ అక్కడ ఉన్నారో వర్షా శర్మ కూడా వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే హోటల్ యజమానితో పాటు యజమాని కుమారుడితో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నాము. మరైతే ఈ విచారణ అనంతరమే ఉన్నటువంటి స్నేహితులు కూడా పంపిస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రవితేజ సంబంధించిన స్నేహితులు ఉన్నారో వాళ్ళైతే ఇంకా పంపలేదు. ఓన్లీ డెడ్ బాడీకి సంబంధించి పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి డెడ్ బాడీ అయితే ఇక్కడ పంపించినట్టు పట్టుకోవడం ఉంది. అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అనంతరం అయితే స్నేహితులు కూడా ఇక్కడ పంపిస్తామని చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే కనుక రవితేజ ఎవరైతే ఉన్నారో అతను కూడా సాఫ్ట్వేర్ గా ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితులు కలిసి వెళ్ళటం కూడా ఇలాంటి చూస్తే అప్పుడు వెళ్ళిన ఏదైతే రైతు జరిగినటువంటి ఘర్షణలో కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా స్నేహితులు వారంతా కూడా హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కానీ ఆలస్యం కావడంతో కూడా రవితేజ మరణించిన పరిస్థితి కూడా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.